అమ్మ చెప్పింది, దేవునికి స్తోత్రం, మనల్ని కూడా శిరస్సుగా ఉండాలని ఆశపడుతున్నాడు. అంటే ఎలాగైతే యేసయ్య తండ్రి మాట విని విధేయుడై పరిశుద్ధుడై తండ్రి మాటను నెరవేర్చి సిలువ ఎక్కి తిరిగి లెగిచాడో, ఆయన శిరస్సై ఉన్నాడో, క్రీస్తులో మనము కూడా దేవుని మాట విని అదే జీవితాన్ని జీవిస్తే మనము కూడా తల అవుతాము. దేవుడు మనల్ని కూడా శిరస్సుగా వాడుకుంటాడు, మనల్ని కూడా శిరస్సుగా వాడుకుంటాడు. ఎస్, అల్టిమేట్గా హీఈజ్ అవర్ హెడ్, ఆయన మనకు శిరస్సు అయి ఉన్నాడు. కానీ మనము దేవుడికి విధేయత చూపిస్తే, దేవుడు చెప్పినట్లు జీవిస్తే మనల్ని అనేక మందికి శిరస్సుగా వాడుకుంటాడు, అధికారిగా వాడుకుంటాడు. ఈరోజు నీ సంఘానికి నువ్వు శిరస్సు అయి ఉండాలి. అర్థమవుతుందా? మన సంఘానికి మనం శిరస్సు అయి ఉండాలి. ఇప్పుడు అన్ని పక్కన పెట్టి సంఘ పెద్దను పెట్టాలనుకున్నావు, ఎట్లా పెడతాం? అన్నీ చెయ్యాలి, ఓకే, అన్నీ చెయ్యాలనే పెడతాం. ఎట్లాంటి వ్యక్తిని పెడతాం?